ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు తాజ్‌మహల్ లోపల ఉన్నాము. ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బావుందో. మేము ఏ విధంగా వచ్చాము ఈ ఆగ్రాకనేది చెప్తాను ఫ్రెండ్స్. ద వెళ్ళే దారిలో చెప్పుకుంటూ వెళ్తాను. మేమైతే ట్రైన్‌లో వచ్చాం ఫ్రెండ్స్ ఆగ్రాకి. హైదరాబాద్ టు ఆగ్రా వరకే బుక్ చేసుకున్నాము. చాలామంది తెలియక డైరెక్ట్ ఢిల్లీ ఎళ్ళిపోతా ఉంటారు. ఢిల్లీకి వెళ్ళేసి మళ్ళీ వెనక్కి తిరిగి ఆగ్రాకొస్తారు ఫ్రెండ్స్ తాజ్‌మహల్ చూడ్డానికి. కానీ అది అట్లా చేయకూడదు ఫ్రెండ్స్ మనము. డైరెక్ట్‌గా హైదరాబాద్ టు ఆగ్రాని బుక్ చేసుకోవాలి. మేము ఈరోజు ఉదయం మార్నింగ్ బయలుదేరితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా అక్కడ చేరాం ఫ్రెండ్స్. దాదాపుగా 13 అవర్స్ పడుతుంది ట్రైన్ జర్నీలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే తాజ్‌మహల్‌కి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ గేట్. మనం ఈస్ట్ గేట్ గుండా లోపలికెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. 4 గేట్లుంటాయి ఇందులో. మనం అయితే ఈస్ట్ గేట్ కింద ఇప్పుడు లోపలికెళ్తున్నాము. ఈ గేట్ మొత్తము రెడ్ స్టోన్‌తో తయారు చేయబడింది ఫ్రెండ్స్. ఇది మెయిన్ గేటు. మనము లోపలికెళ్తున్నాం ఫ్రెండ్స్. చూసారా తాజ్‌మహల్. ఇదే తాజ్‌మహల్. చాలా క్రౌడ్‌గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడంతా. చాలా బాగుంది ఫ్రెండ్స్. రెడ్ స్టోన్‌తో మొత్తం గేట్ మొత్తం చేశారు. పాలరాతితో అంటే వైట్ స్టోన్‌తో మొత్తం తాజ్‌మహల్‌నయితే కట్టారు ఫ్రెండ్స్. కనిపిస్తుంది గదా ఫ్రెండ్స్. ఇదే తాజ్‌మహల్. నా ఎప్పటినుంచి కల డ్రీమ్ తాజ్‌మహల్ చూడాలని. నా ఇంటర్మీడియేట్ నుంచి ఉంది ఫ్రెండ్స్. నేను చదువుకునింది బీఏ గాబట్టి ఆర్ట్స్ ఎక్కువ వస్తది గాబట్టి దాంట్లో ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అంటే హిస్టరీ సబ్జెక్ట్. సో, నాకు చాలా ఇష్టం ఈ హిస్టారికల్ ప్లేసెస్ అంటే. ఫైనల్‌గా నేనైతే తాజ్‌మహల్ దగ్గరకొచ్చాను ఫ్రెండ్స్. ఐ లైక్ తాజ్‌మహల్. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ తాజ్‌మహల్ అనేది. నా కల గూడా. ఫ్రెండ్స్ నేను హిస్టరీ చదువుకున్నాను గాబట్టి ఈ తాజ్‌మహల్‌కు ఉన్న హిస్టరీని గురించి కొంచెం మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ తాజ్‌మహల్ కట్టించింది షాజహాన్. మొఘల వంశీకుడు. యాక్చువల్‌గా బాబర్ కొడుకు అక్బర్ అన్నమాట. అక్బర్ కొడుకు జహాంగీర్. జహాంగీర్ కొడుకు షాజహాన్. ఈ తాజ్‌మహల్‌ని కట్టింది మాత్రం షాజహాన్. ముంతాజ్ బేగం కోసం కట్టించాడు ఫ్రెండ్స్. షాజహాన్ కొడుకు ఔరంగజేబు. అతని గురించి కూడా కొంచెం లాస్ట్‌లో చెప్తాం ఫ్రెండ్స్. ఔరంగజేబు గురించి. షాజహాన్ యుద్ధ సమయంలో ఉన్నప్పుడు ముంతాజ్ బేగం చనిపోతుంది. అప్పుడు ఆ బాధను తట్టుకోలేక షాజహాన్ ముంతాజ్ బేగం కోసం తన తీపి గుర్తుగా ఈ తాజ్‌మహల్‌ని నిర్మిస్తాడన్నమాట. షాజహాన్ చివరి సమయంలో ఔరంగజేబు షాజహాన్‌ని ఒక కోటలో బంధించేసి ఎవ్రీ డే ఈ తాజ్‌మహల్ చూస్తూ ఉండేటట్లు ఒక కిటికీని నిర్మించాడన్నమాట. ఆ కోట నుంచి ఈ తాజ్‌మహల్ చూడ్డానికిని. ఆ విధంగా చూస్తూ చివరి కాలమంతా షాజహాన్ గడిపేస్తాడన్నమాట. ఫ్రెండ్స్ ఇదే ఆ కోట ఎదురు కనిపిస్తుంది రెడ్ కోట. ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి నా వీడియోని ఈ విధంగా తీస్తున్నందుకు. అక్కడ మనం చూడడంలో వీడియో అనేది కొంచెం అటు ఇటు ఉన్నది. ఈ వీడియో కొంచెం ఇలా షార్ట్ ఫిల్మ్ కింద పెట్టడానికి తీసిన వీడియో అన్నమాట. ఇదే నా దగ్గర ఉండే వీడియో కాబట్టి ఇదే అప్‌లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారము తాజ్‌మహల్‌కి హాలిడే. ఆ రోజు ఎవరిని లోపలికి ఎంట్రన్స్ లేదు. ఎవ్వరికీ కూడా లేదు. ఫారినర్స్‌కు లేదు. ఇండియన్స్‌కు లేదు. ఎవ్వరికీ ఎంట్రన్స్ ఉండదు ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారం, ఫ్రైడే హాలిడే తాజ్‌మహల్‌కి. మాకు తెలియక ఫ్రెండ్స్ ఫ్రైడే ఉంటుందనేసి వెళ్ళిపోయాము. అక్కడికెళ్ళిన తర్వాత తాజ్‌మహల్ దగ్గరకొచ్చిన తర్వాత ఎంట్రన్స్ లేదని చెప్తారు అని తెలుసుకొని, తర్వాత మేము అక్కడి నుంచి మళ్ళీ మధురాకెళ్ళి, మధురాలో కృష్ణుని దేవస్థానం అంతా దర్శించుకొని, నెక్స్ట్ డే సాటర్‌డే ఇక్కడికొచ్చాం ఫ్రెండ్స్ తాజ్‌మహల్ దగ్గరికి. చాలా ఎండలున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. వేడిగా ఉంది. ఇది యమునా నది ఒడ్డునే నిర్మించారు ఫ్రెండ్స్ ఈ తాజ్‌మహల్‌ని. నాకైతే ఇక్కడ వీడియోలో అయితే తీయలేదు. కానీ చాలా బావుంది ఫ్రెండ్స్. యమునా నది ఒడ్డున. నది ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది అక్కడంతా. ఈ తాజ్‌మహల్ లోపల పైన ఇదంతా ఉంది చూడండి ఫ్రెండ్స్. నది పక్కన ఈ తాజ్‌మహల్ నిర్మించడం అనేది చాలా బావుంది. ఇది మొత్తం తెల్ల రాతితో వైట్ స్టోన్‌తో నిర్మించబడింది. ఇప్పటికి గూడా చెక్కు చెదరలేదు ఫ్రెండ్స్. ఎలా ఉందంటే
ఇప్పుడు నిర్మించినారా అన్నట్లుగా ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇది ప్రపంచంలో వింతలలో 7 వింతలున్నాయి గదా! మనది గూడా ఒకటనమాట తాజ్‌మహల్. ఏడో వింతలలో నేను ఒక వింతను చూసినానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. వింతలంటే మీకు తెలీదేమో. వండర్స్ వ ఆహ్, ప్రపంచ వరల్డ్ వండర్స్ అంటారు కదా! వాటిలలో ఒకటనమాట ఇది. తాజ్‌మహల్. చాలా బావుంది. మొత్తం వైట్ స్టోన్‌తోనే తయారు చేశారు. నిర్మించారు దీన్ని. ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్నింగ్ ఛానల్ 1979ని. చూడండి ఫ్రెండ్స్. స్టోన్ పైనే డిజైన్ చేశారు. అవంతా మనము కలర్స్ కాదు, ఏమీ కాదు ఫ్రెండ్స్. స్టోన్సే అవి. బ్లాక్ స్టోను, వైట్ స్టోన్ మొత్తం స్టోన్‌నే ఆ విధమైన డిజైన్స్ చేశారు. మొత్తం స్టోనే ఫ్రెండ్స్. ఇదంతా స్టోనే. ఫ్రెండ్స్ మేము హైదరాబాద్ టు ఆగ్రా టు ఢిల్లీ, మధుర ఇవన్నీ చూసేదానికి మాకు 50,000 దాకా అయింది ఫ్రెండ్స్ ఖర్చయితే. మేము ట్రైన్‌లో పోవడం వల్ల, ఏసీ ట్రైన్‌లో పోవడం వల్ల. అదే ఫ్లైట్ టికెట్స్ అవైతే కొంచెం ఎక్కువనే కాస్ట్ అయితుంది ఫ్రెండ్స్. మేమైతే మంచి హోటల్స్ తీసుకున్నాం కాబట్టి, మంచి ఫుడ్ తీసుకున్నాము. మంచిగా అన్ని క్యాబ్ బుక్ చేసుకోవడం ఇదంతా ఖర్చు ఓవరాల్‌గా యేసుకుంటే ఒక్కొక్క ఫ్యామిలీకి 40,000 రూపీస్ అయింది ఫ్రెండ్స్. హ్మ్. మేము ఫ్లైట్‌లో ఒక్కటి పోలేదు కానీ, మిగతా అంతా మంచిగానే జరిగింది. ట్రైన్ జర్నీ కూడా ఏమి అంత టైర్డ్ అనిపియలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏసీ ట్రైన్ కాబట్టి. ఈ సమ్మర్‌లో వెళ్ళడానికి టూరిస్ట్ ప్లేస్‌గా బావుంది ఫ్రెండ్స్ తాజ్‌మహల్. ఫ్రెండ్స్ 'జహాంగీర్, నూర్‌జహాన్' ప్రేమ ఎంత గొప్పదో 'షాజహాన్, ముంతాజ్ బేగం' ప్రేమ కూడా అంతే గొప్పది. మన హిస్టారికల్‌లో కూడా తెలుసు మనకు. 'జహాంగీర్, నూర్‌జహాన్' అంటే ఎవరో 'సలీం అనార్కలి' అన్నమాట. ఆ విధమైన ప్రేమనే వీళ్ళది కూడా 'షాజహాన్, ముంతాజ్ బేగం'ది కూడా. చిన్నప్పటి నుంచి వీళ్ళు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి, మంచి ప్రేమికులుగా జీవిస్తారు కాబట్టి, ఆమె చనిపోయినా కూడా ఆమెకు తీపి గుర్తుగా ఈ తాజ్‌మహల్‌ని నిర్మించాడు మన 'షాజహాన్.' ఫ్రెండ్స్ ఈ తాజ్‌మహల్ లోపల 'షాజహాన్, ముంతాజ్ బేగం' యొక్క సమాధులున్నాయి ఫ్రెండ్స్. కానీ లోపలికి ఎవరిని సెల్ ఫోన్‌ని అలో చేయరు ఫ్రెండ్స్. Suara main kalian. ఉండు మేము ఇది తీస్తాను నిలబడు. నేను కూడా ఒక్కటి కూడా తీసుకున్నా పాపం. ఉండు అభిజ్ఞ. ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ స్టోన్ పైన, వైట్ స్టోన్ పైన ఫ్లవర్స్ కూడా వేసున్నారు. అది స్టోన్‌కి ఫ్లవర్స్‌ను అట్లా చెక్కారు ఫ్రెండ్స్. స్టోన్ పైన ఫ్లవర్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. అవి అతికిచ్చినట్టు పెయింటింగ్ ఏసినట్టు కాదు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము.
లోపల ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. అదే షాజహాన్, ముంతాజ్ బేగం యొక్క సమాధులున్నాయి ఫ్రెండ్స్. ఇదే లోపల ఎంట్రన్స్. తాజ్‌మహల్ లోపలికి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మన సెల్ ఫోన్‌లు ఎవరిని లోపలికి అలో చేయడం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత నేను వీడియో తీస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగున్నాయో. స్టోన్‌కి ఇదంతా ఓన్లీ వైట్ స్టోనే మాత్రం ఇదంతా. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవ్రీ ఫ్రైడే తాజ్‌మహల్ ఎంట్రన్స్ లేదు. ఎవ్రీ ఫ్రైడే హాలిడే తాజ్‌మహల్‌కి. ఓకే ఫ్రెండ్స్, మనం లోపలికెళ్తున్నాం ఇంక మరి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ. బాయ్ బాయ్.